అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం కనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులకు ఇది కన్నుల పండుగలా ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇది చూసిన ప్రతి రామభక్తుడు పరవశించిపోతూ ఉన్నాడు. ఆ శ్రీరాముడు సాక్షాత్తు అయోధ్యలో జన్మించాడని నమ్ముతారు. అందుకే దీనిని రామ జన్మభూమి అంటారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం 2024 జనవరిలో జరిగిన ప్రాణ ప్రతిష్టాపన అనంతరం ఇది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఆలయంలో రాముడు రామ్లల్లా బాలరాముడు రూపంలో పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలోనే అయోధ్యకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వేగంగా చక్కర్లు కొడుతోంది. అదేంటో మీరే చూడండి. అయోధ్య రామ భక్తులకు దివ్య ధామంగా మారింది. బాలరాముణ్ణి దర్శించుకునే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. రామ భక్తిలో మనుషులే కాదు పశు పక్షులు కూడా మునిగి తేలుతూ ఉంటాయని విశ్వాసం. ఉడత, జటాయువు అనే పక్షి వంటివి రాముడి కథలో తరచుగా మనం వింటూనే ఉంటాం. ఇప్పుడు కూడా అలాంటి ప్రత్యేకమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రామ భక్తిలో పరవశించిపోతున్న ఒక నెమలి వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అది చూసిన భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ ఉన్నారు. జంతువులు, పక్షులతో సహా మొత్తం విశ్వం భగవంతుని మహిమకు అతీతం అనడానికి ఈ వీడియో సాక్ష్యమిస్తుందంటూ చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యానించారు. అయోధ్య రామాలయంలో ఒక నెమలి ప్రత్యక్షమైంది. అది చేస్తున్న ఒక అద్భుతమైన భక్తి కార్యం కనిపించింది. ఈ ప్రత్యేకమైన దృశ్యం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో భక్తుల హృదయాన్ని కదిలించేదిగా ఉంది. అయోధ్య అద్భుతమైన ఆలయంలో శ్రీరాముడిని చూడటానికి వేలాది మంది భక్తులు వేచి ఉన్నారు. అంతలోనే ఒక నెమలి ప్రశాంతంగా ఆలయంలోకి ప్రవేశిస్తుంది. జన సమూహాన్ని చూసినప్పుడు నెమళ్లు పారిపోవడం సర్వసాధారణం. కానీ ఈ నెమలి మాత్రం రాముని అనుగ్రహం కోరుతూ విగ్రహం దగ్గరకు వెళ్తుంది. ఎంతో భక్తితో భగవంతుని పాదాల చెంత పూల మాలను సమర్పించింది. అవును, నెమలి తన ముక్కుతో పూలమాల పట్టుకుని బాలరాముడి ముందుకు కదులుతుంది. ముక్కుతో పూల దండను పట్టుకుని దాని మెడను వంచి భక్తి సంజ్ఞతో ఆ దండను భగవంతుడి ముందు సమర్పిస్తుంది. ఒక పక్షి ఇంత వినయంగా భగవంతుడికి తన కానుకను సమర్పించడాన్ని చూడటం అద్భుతం. నెమలి భక్తి ఆలయంలో ఉన్న ప్రతి భక్తుడి ఆశ్చర్యం, ఆనందాన్ని కలిగించింది. నెమలి పూలమాల సమర్పించగానే ఆలయ ప్రాంగణం మొత్తం కూడా జై శ్రీరామ్ నినాదాలతో ప్రతిధ్వనిస్తూ ఉంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి అక్కడున్న ప్రజలు పూర్తిగా ఆశ్చర్యపోయి భావోద్వేగానికి లోనవుతున్నట్లుగా వీడియోలో మనం చూడొచ్చు. కొందరు భక్తితో చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటే ఈ దివ్య క్షణాన్ని తమ హృదయాల్లో బంధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. భారతీయ సంస్కృతిలో నెమలిని పవిత్రత, దైవత్వానికి చిహ్నంగా భావిస్తారు. ఒకప్పుడు శ్రీకృష్ణుని కిరీటంగా ఉన్న ఈ పక్షి నేడు రాముడి ఆస్థానంలో సేవలు అందిస్తోందంటూ చాలా మంది రామ భక్తులు కమెంట్ల రూపంలో స్పందిస్తూ ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు. అయితే కొందరు మాత్రం ఇది AI జనరేటెడ్ వీడియోగా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా వీడియో మాత్రం అందరి హృదయాలను కదిలిస్తూ ఉంది.